హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ నిన్న నేను గోంగూర తోటి పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటట్టుగా. ఆ పేస్ట్ తోటి అయితే ఇలా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ ఈ డబ్బాలో పచ్చడి కోసం కాస్త పేస్ట్ని అయితే పెట్టాను కదా మొన్న. ఆ పేస్ట్తో ఇవాళ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసము ఎండుమిరపకాయలను తీసుకున్నాను, వెల్లుల్లి కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. వీటన్నింటినీ ఉపయోగించి పేస్ట్ తోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. ఈ పచ్చడిలో నేను అవిసె గింజలు కూడా వేస్తున్నానండి, ఫ్లాక్స్ సీడ్స్. చాలా బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేసుకుంటే. ఇక పచ్చడి ప్రిపేర్ చేసేస్తాం రండి. ఇందుకోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలను వేసుకున్నాను. కొంచెం పచ్చడే కాబట్టి కొన్ని మిరపకాయలనే తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు అవిసె గింజలను కూడా తీసుకున్నాను. ఇవన్నీ ప్యాన్లో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మాడిపోకుండా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, కొంచెం చిటికెడు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని అన్నీ కలిపేసి వేయించుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఇందులో కాస్త ఉప్పు, కాస్త పసుపు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ని కూడా కావాలంటే ఇందులో లాస్ట్లో వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ పేస్ట్ తయారు చేసినప్పుడే మెత్తగా అయిపోయి ఉంటుంది, వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పేస్ట్ తయారు చేసేటప్పుడు అందులో ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కాగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు కానీ మినపప్పు కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి, అందుకని నేను పచ్చడిలలో పెద్దగా వేయను అనమాట. తర్వాత ఒక రెళ్ళ కరివేపాకు, కాసిని పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అవి కూడా వేసేసి వేయించుకున్నాను. అవి కాస్త వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. పోపు అంతా పచ్చడికి పేస్ట్కి పట్టుకునేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పేస్ట్ తయారు చేసేది వీడియో అయితే 2 రోజుల క్రితం పోస్ట్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో కూడా చూసేసేయండి. ఛానల్లో ఉంటుంది, పైనే ఉంటుందండి. 2 రోజుల క్రితమే పోస్ట్ చేశాను కదా, అది కూడా చూసేసేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకుంటే పచ్చడి అయితే ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు. అదే మనం గోంగూర పచ్చడి కావాలన్నప్పుడు మార్కెట్ నుంచి గోంగూర తెచ్చుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉడికించుకొని తర్వాత ఇలా పచ్చడి చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అలా కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పేస్ట్ని స్టోర్ చేసుకున్నట్టయితే త్వరగా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకొని ఇలా అయితే పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా క్యారేజీలు కట్టే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. గోంగూర ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు చేసుకోవడానికి వీలుగా మంచిగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఈ టిప్పు. ఈ పేస్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు కావాల్సిన మంచి వీడియోస్ అయితే ఛానల్లో చాలా ఉంటాయి. ఒకసారి ఛానల్ని వెరిఫై చేసేసేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.